కొద్దిమంది ఉంటారు, దేవుడు నడిపించే వరకు ఏమీ చేయమండి, నాతో మాట్లాడాలని ఏమీ చేయకుండా ఉంటారు. కాదు, పౌలు గారు ఏం చేశారంటే ఆసియా ప్రాంతానికి వెళ్ళడానికి ముందుకు అడిగేశాడు, పరిశుద్ధాత్ముడు ఆపేశాడు. చెడు హృదయంతో కాదు, సమర్పణ కలిగిన హృదయంతో, దేవా నువ్వు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నావు అనే నమ్మకంతో మనం నడుస్తున్నప్పుడు కానప్పుడు దేవుడు ఆపుతాడు. మనం కాదు ఇటు నడవమంటాడు. అయితే దేవుడు అనేక మార్లు మాట్లాడతాడు, అనేక విధాలుగా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడతాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడవచ్చు, పరిశుద్ధాత్మ సాక్ష్యము ద్వారా మాట్లాడచ్చు, పరిశుద్ధాత్మ స్వరము ద్వారా మాట్లాడచ్చు, మన బాహ్యపు చెవుల ద్వారా వినే విధంగా మాట్లాడవచ్చు, దర్శనాల ద్వారా మాట్లాడచ్చు, మరి దూతల ద్వారా కూడా మాట్లాడచ్చు. అనేక విధాలుగా దేవునికి ఇష్టం వచ్చిన విధంలో ఆయన మాట్లాడతాడు మనతో. ఒకే రీతిలో మాట్లాడాల్సిన అవసరత లేదు ఆయనకి. ఆయన ఏది ఎన్నుకుంటాడో ఆ విధంగా ఆయన నడిపిస్తాడు మనల్ని. అపోస్తుల కార్యములు చదివినట్టయితే రకరకాలైన విధాల్లో దేవుడు తన ప్రజల్ని నడిపించడం చూస్తాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చూసినట్టయితే అక్కడ సౌలు మరి ఒక పత్రాన్ని తీసుకొని దమస్కుకు వెళ్తున్నాడు. ఎందుకు? క్రైస్తవుల్ని హింసించడానికి. అటువంటప్పుడు దేవునితో ఒక సందర్భం జరిగి ఆయన దేవుని స్వరము విన్నాడు. సౌలు ఏమన్నాడు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? చూసా, బాహ్యపు చెవులతో వినే విధంగా మాట్లాడాడు దేవుడు అక్కడ. మరి నువ్వు ఏమి చేయాలో, నువ్వు ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళు, ఆ పట్టణంలో నువ్వు ఏమి చేయాలో నీకు తెలియపరచబడుతుంది. ఖచ్చితమైన ఉపదేశం ఇచ్చాడు దేవుడు ఇక్కడ. మరి 6వ వచనం నుంచి చూసినట్టయితే, 10వ వచనం నుంచి చూసినట్టయితే అదే ప్రాంతంలో అననయాస్ అని ఒక దైవుని భక్తుడు ఉన్నాడు. ఆయనకి ఒక దర్శనము ద్వారా మాట్లాడాడని ఉంది. హల్లెలూయా. చూసారా, దేవుడు తన అనుకున్న విధానంలో మాట్లాడొచ్చు, కానీ ముఖ్యంగా జరిగిస్తుందేంటి? ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఏమన్నాడు? అననయ, ఇదిగో టార్సస్ అనే స్థలం నుంచి వచ్చినటువంటి సౌలు ఈ పలానా గృహంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థించి ఆయన చూపు కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పాడు దేవుడు. ఎంత ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. పాత నిబంధన గ్రంథంలోనే కాదు, నూతన నిబంధనలో కూడా. అంటే వారు అపోస్తుల కార్యంలో ఏదైతే దేవుని బిడ్డలు అనుభవించారో అవన్నీ మనం అనుభవించడానికి మనకు హక్కు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆశ లేకపోతే మనం ఏది కూడా దేవుని నుంచి పొందలేము. కాబట్టి మనం ఆశతో ప్రార్థన చేయాలి. ప్రభా, నువ్వు ఏ విధంగా అయితే సౌల్ని నడిపించావో పౌలుగా చేయడానికి, ఏ విధంగా నువ్వు అననయాస్తో మాట్లాడావో ఆ విధంగా నాతో మాట్లాడు ప్రభా. అటువంటి ఆశ తపనతో మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. చూసారా? మరి అదేవిధంగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయానికి వెళ్ళినట్టయితే దేవుని యొక్క ఆ సంఘంలో, అంత్యోక సంఘంలో ఉన్న సంఘ పెద్దలందరూ కూడుకొని మరి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉపవాసముతో ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు వాక్యంలో పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడాడంట. హల్లెలూయా. దేవుడు అని లేదు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ఆయన మాట్లాడేమన్నాడు? నేను ఏర్పరచుకున్న కార్యము కొరకు సౌలును బర్నబాస్ని కూడా వేరు చేయమన్నాడు. చూసారా? ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే దేవుడు రకరకాల విధానంలో మనిషితో మాట్లాడతాడు, కానీ ప్రాముఖ్యంగా ఆయన చేయుచున్న కార్యం ఏంటంటే వారికి ఉపదేశం ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మనము కూడా దేవుని బిడ్డలం. వారు ఎటువంటి దేవుని బిడ్డలో మనము కూడా దేవుని బిడ్డలం. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా అటువంటి అనుభవాలు పొందగలము. ఆమేన్. హల్లెలూయా. ఏ యేసయ్య రక్తం వారిని కడిగిందో ఆ యేసయ్య రక్తమే మనల్ని కడిగింది. ఏ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారో అదే పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడ్డాం. అందుకే వారికి దేవుడు ఇచ్చినటువంటి అనుభవాలు మనము కూడా పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టే దేవుడు ఆయన పుస్తకంలో లిఖించాడు. వాటి ద్వారా మనల్ని పురికొల్పి మన ఆశను పెంచి మన విశ్వాసంలో మనం ముందుకు అడిగేసి అవి అనుభవించాలని దేవుని యొక్క
ఆశ ఉన్నది. ఆమేన్. ఆమేన్. మరి ఇంకా అనేక మరి అపోస్తల కార్యం చదివినట్టయితే రకరకాలుగా అనేక సార్లు మరి పరిశుద్ధాత్ముడు మాట్లాడడము, దేవుడు మాట్లాడడము, దర్శనాల ద్వారా నడిపించబడ్డము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మరి ఇంకొక అంశంలో చూపిస్తాను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6 నుంచి 10 వరకు చూసినట్టయితే అక్కడ మరి పౌలు తనతో ఉన్నటువంటి బృందం అంతా కూడా ఆసియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటించాలని ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని ఆపివేసినప్పుడు ఒక దర్శనము చూశాడు. రాత్రిపూట చూశాడు ఈ దర్శనం. ఎవరు? పౌలు గారు. మరి ఈ పౌలే దేవుని స్వరంని కూడా ఈ బాహ్యపు చెవులతో విన్నాడు. మళ్ళీ ఎందుకు మాట్లాడటం లేదు దేవుడు? నాకు తెలియదు, ఆయన ఇష్టం, కానీ నడిపిస్తున్నాడు. అందుకే ఆత్మలో ఎప్పుడు కూడా మనం వేకువ కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నన్ను ఆ సమయంలో ఆ రోజు ఆ విధంగా నడిపించాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంలో నడిపిస్తాడనే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు చూడండి. సౌలుగా ఉన్నప్పుడు కాదు, సౌలుగా ఉన్నప్పుడే, ఇంకా తిరిగి జన్మించక ముందే ఆయన దేవుని స్వరం వినగలిగాడు. కొద్దిమంది అనుకున్నారు నేను బాగా పరిశుద్ధుడిని అయిపోతే దేవుని స్వరం వినగలనని. కాదు, నీ పరిశుద్ధత మీద ఆధారపడలేదు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కొద్దిమంది సాక్ష్యం ఇస్తారు, అయ్యా నేను దర్శనం చూశానండి, ఆ దర్శనంలో క్రీస్తు ఏలాడుతున్నాడండి, ఆ రక్తం కారడం చూశానండి. వినేవారు, అమ్మా ఎంత పరిశుద్ధుడో, అందుకే ఈ విధంగా దేవుడు చూపించాడు. కాదు, అంత అపరిశుద్ధుడు కాబట్టే చూపించాడు. చూచి నమ్ముట కంటే నమ్మిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు ఇంకా పాపంలో ఉండగానే బాహ్యపు చెవులతో విన్నాడు. హల్లెలూయా. తిరిగి జన్మించిన తర్వాత ఆత్మ ఏమన్నాం? సాక్ష్యం ద్వారా నడిపించబడ్డాడు. ఆయనే మనకు రాస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపిస్తాడు, ఎప్పుడు కూడా బాహ్యపు చెవులతో వినే విధంగా నడిపిస్తాడని రాయలేదు దేవుని వాక్యంలో. ఆమేన్. కాబట్టి ఒకటి అపరిశుద్ధత లేక పరిశుద్ధత దీని మీద ఆధారపడలేదు. నేను ఏ విధంగా దేవుని స్వరం వింటున్నాను కాదు, మన ఆశ మీద ఆధారపడింది, మన విశ్వాసం మీద ఆధారపడింది, మన సమర్పణ మీద ఆధారపడింది. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మన సమర్పణ మీద, మన ఆశ మీద, మన ప్రార్థన జీవితం మీద ఆధారపడింది. ఇక్కడ దర్శనములో పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు దేవుడు. దర్శనంలో మాసిదోనియాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి, అయ్యా మా ప్రాంతానికి రా అనే దర్శనం చూశాడు. లేచినప్పుడు ఏమనుకున్నాడంటే ఇది దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళారు. హల్లెలూయా. చూసారా, ఏ విధంగా అయినా సరే దేవుని నడిపింపుకు లోబడి నడుస్తున్నారు. కానీ కొద్దిమంది ఉంటారు, దేవుడు నడిపించే వరకు ఏమీ చేయమండి, నాతో మాట్లాడాలని ఏమీ చేయకుండా ఉంటారు. కాదు, పౌలు గారు ఏం చేశారంటే ఆసియా ప్రాంతానికి వెళ్ళడానికి ముందుకు అడిగేశాడు, పరిశుద్ధాత్ముడు ఆపేశాడు. అప్పుడు దేవుడు చూపిస్తున్నాడు ఇటు వెళ్ళమని. ఎప్పుడైనా కారులో కూర్చొని స్టీరింగ్ తిప్పి చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. తిప్పాలంటే చాలా బలం కావాలి. నడుస్తున్న కారులో స్టీరింగ్ తిప్పండి ఎంత ఈజీగా ఉంటుందో. నడుస్తూ ఉన్నప్పుడు నేను దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. 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 విశ్వాసంలో చెడు హృదయంతో కాదు, సమర్పణ కలిగిన హృదయంతో దేవా నువ్వు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నావు అనే నమ్మకంతో మనం నడుస్తున్నప్పుడు కానప్పుడు దేవుడు ఆపుతాడు. మన కాదు ఇటు నడవమంటాడు. హల్లెలూయా. 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 చూసారా, పేతురు కూడా దర్శనం వచ్చింది. ఆమేన్. కాబట్టి దేవుడు తన అనుకున్న విధానములో, ఆయన నిర్ణయించిన విధానంలో దేవుడు మనతో మాట్లాడి మనకు ఉపదేశంనిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి జనులారా వినండి. హల్లెలూయా. ఏ విధంగా నడిపించినా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విధేయతలో నడవాలి. దానికి లోబడి, ఆ నడిపింపుకు లోబడకపోతే, ఆ నడిపింపుకు లోబడి విధేయతలో నడవకపోతే నీవు దేవుని ఆశీర్వాదము చూడలేవు, అనుభవించలేవు. నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదం నేను అనుభవించాలంటే దేవుడు నన్ను నుంచి కోరుతున్నది ఏంటి? విధేయత. విధేయతలో నడిచినప్పుడు
దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదం ఉంటుంది మనకి. ప్రొవిజన్ అంటే సమకూర్పు, దేవుని యొక్క అభివృద్ధి, దేవుని యొక్క విజయం, ఇవన్నీ కూడా మనవిగా మనం అనుభవించగలం. మొదటి కాదు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూసారా, దేవుని యొక్క చిత్తం ఏంటి? మనము ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థములు అనుభవించాలని. అందుకే కరువులో ఏమన్నాడు? మీకు సమృద్ధి. కరువున్న భూమి అంతా కరువు లేదు, ఆ ప్రాంతంలో కరువు ఉంది, కానీ భూమిలో ఉన్న సమృద్ధి మనం అనుభవించడము దేవుని యొక్క చిత్తమైంది. అది అనుభవించాలంటే మనం ఏం చేయాలని? సమ్మతించి విధేయత చూపించినట్లు. చూపించిన ఎడల, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, అది సమ్మతించి మాట వినిన ఎడల అప్పుడు మీరు ఇది అనుభవించదరు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో. ఆగండి, మొట్టమొదటి మీరు బ్రతికి అంటే యూ షల్ లివ్ అని ఉంది ఇంగ్లీష్లో. మీరు బ్రతికి అభివృద్ధి పొందడము, యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి. చూసారా, దేవుడిచ్చిన వాగ్దానాల్ని స్వాధీనపరచుకోవడానికి, దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. హల్లెలూయా. దేవుని వాక్యానికి, దేవుని స్వరానికి లోబడ్డప్పుడు మనకి జరిగేటువంటి 3 అంశాలు రాస్తున్నాడు ఇక్కడ. ఒకటి, యు షల్ లివ్, నువ్వు బ్రతుకుతారు. మల్టిప్లై, అభివృద్ధి నొందుతారు. 3వది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు స్వాధీనపరచుకోగలవు. ఆమేన్. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లే. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసేదే. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి, ప్రార్థించాం, నమ్మండి,
ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.